హలో గాయస్, నా విరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీ అందరికీ ఒకటి తెలుసు, ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్లో మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే మన సోలో సికోవా, జేకబ్ ఫాటు, టామాటో, టాంగా లోయల్ నిజంగా చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన పాల్ హేమన్ పైన. అండ్ పాల్ హేమన్ పైన వీళ్ళు ఇంత భయంకరంగా అటాక్ చేయగానే వీళ్ళు చాలామంది మాకు ఈరోజు సెకండ్ వీడియో కావాలని వీళ్ళు చాలామంది డిమాండ్ చేసినారు బాస్. అంటే ఆల్రెడీ ఈరోజు మన స్మాక్ డౌన్ది హైలైట్స్ వీడియో అంటే ఫస్ట్ వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. సో మీరు ఎవరెవరు ఆ వీడియో చూడలేదని కావాలంటే ఆ వీడియోకి నేను లాస్ట్లో పెట్టేస్తాను. అండ్ మీరు చాలామంది సెకండ్ వీడియో కావాలని చెప్పినారు. అండ్ నేను ఈరోజే మన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టినాను అనమాట, మీరు ఆ స్టోరీని చూడొచ్చు. ఈరోజు స్మాక్ డౌన్లో ద న్యూ బ్లడ్ లైన్ మన పాల్ హేమన్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మీకు ఈరోజు సెకండ్ వీడియో కావాలా? ఒకవేళ మీకు సెకండ్ వీడియో కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకే? సో నేను ఈ స్టోరీలో మీకు సెకండ్ వీడియో కావాలని అడిగినప్పుడు వీళ్ళు చాలామంది అవునన్నా మాకు సెకండ్ వీడియో కావాలని చెప్పినారు. సో అందుకని ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే బాస్. ఈరోజు ఈ వీడియోలో నేను అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ ప్రెజెంట్ మనకి ఇప్పుడు ఏమేమి రూమర్స్ వస్తున్నాయంటే పాల్ హేమన్ పైన అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రెష్గా ఏమేమి రూమర్స్ వస్తున్నాయో ఆ రూమర్స్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో ఫస్ట్ మనం పాల్ హేమన్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనము ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు మీ మనసులో చిన్న క్వశ్చన్ రావచ్చు, అంటే పాల్ హేమన్ గురించి మాట్లాడే ముందు ర్యాండీ ఆర్టన్ అండ్ మన కోడీ రోడ్స్ గురించి ఎందుకు మాట్లాడతాం? ఎందుకంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అంటే మనం దాని గురించి మాట్లాడాలంటే కంపల్సరీ మనం కోడీ రోడ్స్ గురించి అయితే కంపల్సరీ మాట్లాడాల్సిందే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సమ్మర్ స్లామ్లో ఎవరు ఫైట్ చేస్తారు అంటే కోడీ రోడ్స్ సోలో సికోవా ఫైట్ చేస్తాడా? అండ్ ఒకవేళ కోడీ రోడ్స్ సోలో సికోవా ఫైట్ చేస్తుండే రోమన్ రేన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు? అంటే స్టోరీ ఎక్కడో కనెక్ట్ అవుతుంది కదా, అంటే ఎక్కడో కోడీ రోడ్స్ కొంచెం కనెక్ట్ అవుతుంది. సో అందుకనే మనం ఫస్ట్ ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడదాం బాస్. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో మన కోడీ రోడ్స్ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఈరోజు మన స్మాక్ డౌన్ మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ ఉందనేమాట. అండ్ నిజంగా ఎంఎస్జీ అంటే మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ ఏంటంటే చాలా జబర్దస్త్ ఎరీనా అనమాట. అండ్ ఇలాంటి ఎరీనాలో నేను నా టైటిల్ డిఫెండ్ చేస్తే మంచిగా ఉంటుండే అని కోడీ రోడ్స్ ఈ మాట చెప్పంగానే ర్యాండీ ఆర్టన్ రియాక్షన్ చూడండి మీరు. ర్యాండీ ఆర్టన్ ఏ టైప్ రియాక్షన్ ఇచ్చినారు, టైటిల్ డిఫెండ్ చేస్తుండ అంటే నేను రెడీ అన్నట్టు రియాక్షన్ ఇచ్చేసినారు మన ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన. అంటే టైటిల్ డిఫెండ్ చేస్తే అనగానే ర్యాండీ ఆర్టన్ రియాక్షన్ వచ్చిందంటే ఎక్కడనో చాలా క్లియర్లీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ టీజ్ అవుతుంది బాస్. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, రీసెంట్ టైంలో ర్యాండీ ఆర్టన్ ఎన్నిసార్లు కోడీ రోడ్స్ కనిపిస్తున్నారో అన్నిసార్లు అంటే కంపల్సరీ ఇలా మధ్యలో మ్యాచ్ టీజ్ అవుతుంది. అండ్ మన ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ బి టీజ్ అయింది ఈరోజు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు కోడీ రోడ్స్తో ఫైట్ చేయాలంటే చూడండి ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి, రెండు దారులు ఉన్నాయి. ఫస్ట్ దారి ఏంటంటే ర్యాండీ ఆర్టన్ నిజాయితీగా కోడీ రోడ్స్తో మ్యాచ్ అడిగి ఒక మ్యాచ్ డిమాండ్ చేసి ఫైట్ చేయొచ్చు. ఇంకో దారి మన ర్యాండీ ఆర్టన్ది ఫేవరెట్ దారి. అండ్ అది ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేస్తారు, అంటే చాలా భయంకరంగా అటాక్ చేస్తారు అండ్ రుబాబ్గా మ్యాచ్ అడుగుతారు అండ్ రుబాబ్గా ఫైట్ చేస్తారు అనమాట. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతాయన్నమాట ఇలా మధ్యలో. అండ్ ఇందాక చెప్పినా కదా, అంటే కోడీ రోడ్స్ గురించి మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో ది బ్లడ్ లైన్లో అంటే కోడీ రోడ్స్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు కోడీ రోడ్స్ ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే ఈ సమ్మర్ స్లామ్లో కోడీతో ఎవరు ఫైట్ చేస్తారు అదొక పెద్ద క్వశ్చన్ ఇందాక చెప్పినా కదా. సో ర్యాండీ ఆర్టన్ ఒకవేళ కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తే కొన్ని డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందంటే సమ్మర్ స్లామ్లో చాలా క్లియర్లీ దీని అర్థం ఏంటంటే మనకి రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మాట్లాడినాను కోడీ రోడ్స్ గురించి? సో ఇదన్నమాట మ్యాటర్. ఒకవేళ ర్యాండీ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఈ సమ్మర్ స్లామ్ జరగబోతుందంటే ఒకవేళ సమ్మర్ స్లామ్ కంటే ముందు ఏమైనా అయిపోతే ర్యాండీ ఆర్టన్ ఏమైనా హీల్ టర్న్ చేసి లేదంటే రుబాబ్గా లేదంటే అండ్ ప్రేమతో మ్యాచ్ అడిగి ఒకవేళ ఫైట్ చేస్తే మన కోడీతో ర్యాండీ వర్సెస్ కోడీ జరుగుతాయి. చాలా క్లియర్లీ దాని అర్థం ఏంటంటే మనకి సమ్మర్ స్లామ్లో ది బ్లడ్ లైన్లో చాలా జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి వస్తుంది. ఇప్పుడు నేను ది బ్లడ్ లైన్లో ఎందుకన్నా అంటే చూడండి, ఇప్పుడు మన జిమీ ఊసో జే ఊసో కంపల్సరీ రోమన్ రైన్స్ వచ్చే ముందే రీయూనైట్ అయిపోతారనమాట, ఓకే? సో రీయూనైట్ అయిన తర్వాత మేబీ వాళ్ళు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు సమ్మర్ స్లామ్లో. అండ్ అప్పుడు వాళ్ళు చాలా భయంకరంగా అటాక్ చేసినప్పుడు సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ అంటే మన జిమీ ఊసో అండ్ జే ఊసో కాపాడికి వచ్చిన రావచ్చు. అంటే సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్ స్లామ్ కంటే ముందే రోమన్ రైన్స్ రిటర్న్ చేసి సోలోకి ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. అంటే సమ్మర్ స్లామ్లో మనకి ఏదైనా ఒక యాక్టివ్ మ్యాచ్, లేదంటే సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్ వర్సెస్ మన సోలో సికోవా, లేదంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ సోలో
సికోవా. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుతాయి అన్నమాట ఈ సమ్మర్ స్లామ్లో. సో ఇంకొకటి ఇప్పుడు మెయిన్ ఏంటంటే పాల్ హేమన్ పైన ఇంత భయంకరంగా ఎందుకు అటాక్ చేసినారు, ఇది ఒక మెయిన్ క్వశ్చన్ అన్నమాట. అండ్ ఈ క్వశ్చన్ పైన మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయి అంటే ఇన్ ఫ్యూచర్లో అంటే మన న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఒక దమ్ అనేది రావాలంటే కంపల్సరీ ఏదైనా ఒక జబర్దస్త్ థింగ్ జరగాల్సిందే. లైక్ మన పాల్ హేమన్ పైన అటాక్ చేయాల్సిందే వీళ్ళు. సో వీళ్ళు పాల్ హేమన్ పైన అటాక్ చేసినారు. బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ నిజానికి చాలా భయంకరమైన అటాక్ బుక్ చేసినారు బాస్. అంటే మామూలు అటాక్ బుక్ చేయొచ్చు, బట్ మన పాల్ హేమన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్లర్ కాదనమాట. అంటే రెస్లర్ అయినా అంటే ఇప్పుడు రెస్లింగ్ చేసిన ఒక అలవాటు ఉంటాయన్నమాట. బట్ మన పాల్ హేమన్ ఒక రెస్లర్ కాదు, సూపర్ స్టార్స్కి మేనేజ్ చేస్తారు. బట్ ఈ ఏజ్లో ఇంత హెవీ పర్సనాలిటీలో మన పాల్ హేమన్ పైన ఇంత భయంకరమైన అటాక్ అంటే ఇది నిజంగా మామూలు మాట కాదన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ అటాక్ తర్వాత ఇందాక చెప్పిన కొన్ని రూమర్స్ ఉన్నాయి అనేసి ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయంటే అంటే మన పాల్ హేమన్ ఇప్పుడు ఎప్పుడు రిటర్న్ చేస్తారు. సో దానిపైన ఒక రూమర్ వచ్చింది. సో ఇప్పుడు మన పాల్ హేమన్ అంట డైరెక్ట్గా రోమన్ రేన్స్తో పాటు వస్తారంట. అంటే మన పాల్ హేమన్ మేబీ ఒక వారం ముందు వచ్చినా రావచ్చు, లేదంటే డైరెక్ట్గా మన పాల్ హేమన్ లేడీస్ అండ్ జెంటల్మెన్ అని వస్తారన్నమాట. అంటే మనది బ్లడ్ లైన్ రింగ్లో ఏమైనా ఓవర్ చేస్తున్నప్పుడు లేదంటే జిమీ ఊసో జే ఊసో వీళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఒక్కటేసారి మనకి లేడీస్ అండ్ జెంటల్మెన్ అని మనకి వినపడుతుంది. అండ్ మన పాల్ హేమన్ వస్తారు. ఇన్ ఫ్యూచర్ గురించి మాట్లాడతాను నేను. సో ఇన్ ఫ్యూచర్లో మన పాల్ హేమన్ ఈ టైప్లో వస్తారు. అండ్ అప్పుడు మన పాల్ హేమన్ మన ది ట్రైబల్ షీఫ్కి ది రియల్ ట్రైబల్ షీఫ్ అని మన పాల్ హేమన్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అప్పుడు రోమన్ రేన్స్ ది ఎంట్రీ అవుతాయని, రోమన్ రేన్స్ రిటర్న్ అవుతాయని మనకి ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో మన పాల్ హేమన్ రిటర్న్ గురించి మాట్లాడితే మన పాల్ హేమన్ ఇప్పుడు మనకి కొంచెం వారాల తర్వాత కనిపిస్తాడు. ఇప్పుడు ఇంత భయంకరమైన అటాక్ చూపించిన తర్వాత నెక్స్ట్ స్పాక్ డౌన్ అయితే రారన్నమాట. కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 వారాలు గ్యాప్ తర్వాత మన పాల్ హేమన్ వస్తారన్నమాట. ఎందుకంటే ఈ అటాక్ మామూలుగా లేకుండే బాస్. అంటే మీరు అంటే డబ్ల్యూడబ్ల్యూ ఎంత స్క్రిప్టెడ్ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు ఒక మనిషికి ఇంత హెవీ మనిషికి లేపి ఎత్తేయడం అంటే మామూలుగా మనం మంచం పైన ఎత్తేసినా మనకి దెబ్బలు తాకుతాయి బాస్, అది మామూలు మాట కాదు. సో పాల్ హేమన్ ఇంత ఏజ్లో అంటే మనకి పవర్ బాంబ్ ఇచ్చి పడేసినారు మన పాల్ హేమన్కి. అది మామూలు మాట కాదన్నమాట. సెల్యూట్ మన పాల్ హేమన్కి. అండ్ బాస్ అంతేకాదు పాల్ హేమన్ మేబీ కొంచెం ఇంజూర్డ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయి బాస్. అంటే ఇప్పుడు ఆ స్టోరీ లైన్ ఇంజురీ అయినా సరే అంటే స్టోరీ లైన్ ప్రకారం ఏమైనా ఇంజురీ కావచ్చు, లేదంటే చూడండి ఇప్పుడు ఇంత ఏజ్ ఉన్న మనిషికి ఇంత హెవీ ఉన్న మనిషికి లేపి ఎత్తేస్తే అది ఎట్లయినా కొంచెం దెబ్బలు తాకుతారనమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏమైనా ఇంజూర్డ్ అయినారా కాదా దాని గురించి కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూ రేపటి వరకు మేబీ మనకి అప్డేట్ ఇచ్చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ పాల్ హేమన్ పైన అంటే ఇంజురీ గురించి అప్డేట్ ఇచ్చేస్తుంది అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఏమేమి జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడదాము. సో ఇప్పుడు జిమీ ఊసో రిటర్న్ గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు ఈరోజు మన ఎంఎస్జీలో రిటర్న్ పైన కొన్ని రూమర్స్ ఉండే, బట్ ఎలాంటి రిటర్న్ జరగలేదు ఈరోజు స్మాక్ డౌన్లో. సో దాని ఇంకా రీజన్ ఏంటంటే ఇప్పుడు మన పాల్ హేమన్ పైన ఇంత భయంకరంగా అటాక్ చేస్తున్నారు కదా. సో అందుకనే ఎలాంటి రిటర్న్కి అంటే వీళ్ళు కొంచెం ఆపేసినారు అనమాట. రిటర్న్ అనేది మేబీ మనీ ఇన్ ద బ్యాంక్లో జరిగితే మంచిగా ఉంటుంది, ప్రెజెంట్ కోసం అటాక్ కానీ అన్నట్టు వీళ్ళు ఆ రిటర్న్ ఆపేసినారు అనమాట. అండ్ ఇంకోటి మీరు ఇంటే షాక్ అయిపోతారు, జే ఊసోవి స్మాక్ డౌన్ ఉండే తెలుసా. అంటే జే ఊసో స్మాక్ డౌన్ అయిపోగానే అంటే మనకి ఆఫ్ ఎయిర్లో కనిపించారు, రింగ్లో వచ్చి ఒక మ్యాచ్లో ఫైట్ చేసినారు మన జే ఊసో. అంటే జే ఊసో అప్పటికి స్మాక్ డౌన్లో ఉండే, బట్ అయినా జే ఊసో కాపాడానికి రాలేదు. కోడి రోడ్స్బి వచ్చినారు స్పాక్ డౌన్ అయిపోగానే, కోడి రోడ్స్బి వచ్చినారు. అంటే కోడి రోడ్స్ అలా ఫాదర్కి ట్రిబ్యూట్ ఇచ్చినారు అన్నమాట. అలా ఫాదర్ది ఒక టైటిల్ తీసుకొచ్చినారు. సో అంటే ఒక ట్రిబ్యూట్ ఇవ్వడానికి కోడి రోడ్స్బి వచ్చినారు రింగ్లో. సో ఇదంతా పాల్ హేమన్ పైన ఇంత భయంకరమైన అటాక్ జరిగిన తర్వాత ఇంకా చాలా జరిగిందన్నమాట. మన స్మాక్ డౌన్లో ఆఫర్లో చాలా జరిగిందన్నమాట. మన పాల్ హేమన్కి స్ట్రక్చర్లో తీసుకెళ్ళిపోయినారు అంబులెన్స్లో హాస్పిటల్కి. దాని తర్వాత మన షో ఇంకా కంటిన్యూ ఉండే అన్నమాట. టీవీలో అయితే అయిపోయింది, బట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కోసం స్పెషల్గా ఆఫర్ థింగ్స్ జరుగుతాయి. సో ఆఫర్లో ఇదంతా జరిగింది. కోడిబి వచ్చినారు, జే ఊసో తర్వాత కనిపిస్తున్నారు అన్నమాట. కానీ వాళ్ళు ఆన్ టీవీలో కాపాడడానికి రాలేదు. స్పెషల్లీ మన జే ఊసో ఆన్ టీవీలో కాపాడడానికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడే కాదు కదా, ఇప్పుడే వచ్చేస్తే మొత్తం స్టోరీ కొంచెం కింద మీద అయిపోతుందని కొంచెం ఆపినారు మన జే ఊసోకి. అండ్ ఇంకొకటి ఏంటంటే జే ఊసో అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి, మన జే ఊసో పైన మనీ ఇన్ ద బ్యాంక్లో అటాక్ జరగచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మన జే ఊసో స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ చేయాలంటే కంపల్సరీ జే ఊసో పైన అటాక్ జరగాల్సిందే. సో ఇప్పుడు 2 రూమర్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 రూమర్స్ గురించి నేను మీ దగ్గర ఇంతకుముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. అండ్ రూమర్స్ ఏంటంటే మేబీ మన మనీ ఇన్ ద బ్యాంక్లో మన న్యూ బ్లడ్ లైన్ జే ఊసో పైన అటాక్ చేయొచ్చు. అంటే మన జే ఊసో ఆ బ్రీఫ్ కేసు గెలుస్తున్నప్పుడు వచ్చి వాళ్ళు అటాక్ చేయొచ్చు మన జే ఊసో పైన.
అండ్ జే ఊసో పైన అటాక్ చేస్తున్నప్పుడే మన జిమ్మీ ఊసోవి మన మనీ ఇన్ ద బ్యాంక్లో రిటర్న్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఒకవేళ జే ఊసో పైన అటాక్ జరగకపోతే ఏమవుతుందంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ ఎండింగ్లో మేబీ మన జిమ్మీ ఊసో వచ్చి అటాక్ చేయొచ్చు ఇలా పైన. అండ్ వీళ్ళు జిమ్మీ ఊసో పైన అంటే న్యూ బ్లడ్ లైన్లో చాలా మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తారు. సో అప్పుడు మన జే ఊసో జిమ్మీ ఊసో కాపాడడానికి వచ్చిన రావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనీ ఇన్ ద బ్యాంక్ ఇదంతా జరగకపోయినా దాని తర్వాత కాకపోతే నెక్స్ట్ రాల్ అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఏమైనా జరగవచ్చు. జిమ్మీ ఊసో రిటర్న్ మనీ ఇన్ ద బ్యాంక్లో లేదంటే మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాతవి కావచ్చు, చాలా తొందరలోనే కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి బాస్. అంటే ఓపెన్లీ చెప్పాలంటే జిమ్మీ ఊసో రిటర్న్ పైన అంటే జిమ్మీ ఊసో రిటర్న్ ఇక ఎప్పుడైనా కావచ్చు, నెక్స్ట్ స్మాక్ డౌన్లోవి కావచ్చు, అంటే నెక్స్ట్ మన మనీ ఇన్ ద బ్యాంక్లో కావచ్చు. దాంతో అంటే ఇప్పుడు ఏదున్నా లేకుండా జస్ట్ ఒక వారం 2 వారాల్లోనే మన జిమ్మీ ఊసో రిటర్న్ అయిపోతుందని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇప్పుడు జిమ్మీ ఊసో జే ఊసో కలిసిపోవాలంటే కంపల్సరీ జే ఊసో అయినా రావాలి జిమ్మీ ఊసో కాపాడడానికి, లేదంటే జే ఊసో పైన అటాక్ జరుగుతున్నప్పుడు జిమ్మీ ఊసో అయినా రావాలన్నమాట. అండ్ వీళ్ళిద్దరు రీయూనైట్ అయిన తర్వాత అప్పుడు రోమన్ రేన్స్ వస్తారనమాట. అండ్ ఇంకొకటి రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఇప్పుడు కొన్ని రూమర్స్ చేంజ్ అయిపోయినాయి బాస్. ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ ఇప్పుడు పాల్ హేమన్ పైన ఇంత భయంకరమైన అటాక్ జరిగింది. ఓకే, సో పాల్ హేమన్ పైన అటాక్ చేసిన తర్వాత కంపల్సరీ ఇప్పుడు మన రోమన్ రేన్స్ ఛాన్సుల కోపంలో వస్తారనమాట. ఎందుకంటే పాల్ హేమన్ ఏమని చెప్పినారు, అసలు అటాక్ ఎందుకు జరిగింది, పాల్ హేమన్ హ్యాజ్ ఏ ట్రైబల్ చీఫ్ ఒప్పుకోలే కదా సోలో సికోవా ఏమని చెప్పినారు మన పాల్ హేమన్కి, హే వాయిస్ మ్యాన్ అంటే నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేయని చెప్పినారు. అండ్ అంటే హ్యాజ్ ఏ ట్రైబల్ చీఫ్ ఎక్నాలెడ్జ్ చేయి అంటే నువ్వు నన్ను ఒప్పుకో, అంటే ఇప్పుడు నేను ట్రైబల్ చీఫ్ అని ఒప్పుకో అని చెప్పినారు. సో అప్పుడు మన పాల్ హేమన్ ఏమని చెప్పినారు, అవును నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. అండ్ నేను ఏమని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను అంటే నువ్వు నా ట్రైబల్ చీఫ్ కాదు, అర్థమైందా? సో నేను ఇది ఎక్నాలెడ్జ్ చేస్తాను, నువ్వు ట్రైబల్ చీఫ్ కాదు అనేది నేను ఎక్నాలెడ్జ్ చేస్తున్నా అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో ఇప్పుడు మన పాల్ హేమన్ ఇండైరెక్ట్లీ అంటారు, డైరెక్ట్లీ చాలా ఓపెన్లీ ఎవరు సపోర్ట్ చేసినారు, పాల్ హేమన్ చాలా ఓపెన్లీ సపోర్ట్ చేసినారు మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి. అసలే నా ట్రైబల్ చీఫ్ అక్కడ రోమన్ రేన్స్ అండ్ నా ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, అర్థమైందా? నువ్వు కాదు అన్నట్టు చాలా క్లియర్లీ మన పాల్ హేమన్ చెప్పినారు. అక్కడ చాలా ఓపెన్లీ మన రోమన్ రేన్స్కి సపోర్ట్ చేసినారు పాల్ హేమన్. సో అందుకనే కంపల్సరీ బాస్ ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా ఉందన్నమాట. అంటే ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత ఒకటి క్లియర్ అయిపోయింది, అండ్ అది ఏంటంటే ఈ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్లోనే వస్తారన్నమాట రోమన్ రేన్స్. అంటే ఎంత బేఫేస్ క్యారెక్టర్లో వచ్చినా ఆ క్యారెక్టర్ అనేది అంటే ఆ ట్రైబల్ చీఫ్కి మనము ఒక విలన్లా చూసినాం, బట్ ఆ ట్రైబల్ చీఫ్కి ఇప్పుడు మనము ఒక హీరోలో చూస్తామన్నమాట, ఒక బే ఫేస్లో చూస్తామన్నమాట. ఎందుకంటే పాల్ హేమన్కి అక్కడ క్లియర్లీ ఎక్నాలెడ్జ్ మీ హ్యాజ్ ఎ ట్రైబల్ చీఫ్ అని చెప్పిన, అంటే ట్రైబల్ చీఫ్ వర్డ్ పైనే ఇంత దెబ్బలు తిన్నారు మన పాల్ హేమన్. సో అందుకని క్లియర్లీ ఒకటి అర్థమవుతుంది, అండ్ అది ఏంటంటే ఆ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ అనేది మన రోమన్ రేన్స్ ఇంకా ఎండ్ కాలేదు, అసలైన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్సే. అండ్ పాల్ హేమన్ ఈ మాట కంపల్సరీ చెప్తారు ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసినప్పుడు, ది ఒరిజినల్ అసలైన ట్రైబల్ చీఫ్ ఇంకెవరో కాదు మన రోమన్ రేన్స్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్ ఇన్ ఫ్యూచర్ ఇది కంపల్సరీ జరుగుతాయన్నమాట. అండ్ ఇప్పుడు మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ కోసం ఇంత దెబ్బలు తిన్న తర్వాత మన రోమన్ రేన్స్ రిటర్న్ చేయకపోతే అది ఎక్కడున్న అన్యాయం అయిపోతుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రోమన్ రేన్స్ కొంచెం ఫాస్ట్గా రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక రూమర్ అన్నమాట, కానీ ఇది కావచ్చు రోమన్ రేన్స్ కొంచెం ఫాస్ట్గా రిటర్న్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ మన జిమ్మీ ఊసో అండ్ జే ఊసో రీయూనైట్ అయిన తర్వాత మన శిలాపాటు మేబీ రావచ్చు. కానీ జే ఊసో జిమ్మీ ఊసో రీయూనైట్ అయిపోతే దాని తర్వాత ఇక రోమన్ రేన్స్ వచ్చేస్తా. అంటే ఇప్పుడు ఎక్కువ రూమర్స్ ఏమంటున్నాయి అంటే సమ్మర్ స్లామ్ అని అంటున్నారు. సమ్మర్ స్లామ్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారని చాలా పిచ్చి కోపం ఉంటారన్నమాట. పాల్ హేమన్ పైన అటాక్ చేసినందుకు రోమన్ రేన్స్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తారన్నమాట న్యూ బ్లడ్ లైన్కి. అండ్ అంతా మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు రిటర్న్ కావచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పినాను, అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ ఒకవేళ సమ్మర్ స్లామ్లో జరుగుతుందంటే అది కంపల్సరీ ఇప్పుడు మన ది బ్లడ్ లైన్లో అంటే మన ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు, అంటే మన జిమ్మీ ఊసో జే ఊసో వర్సెస్ ది బ్లడ్ లైన్లో ఎవరైనా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు, లేదంటే మన సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ అయినా కావచ్చు మన సమ్మర్ స్లామ్లో, లేదంటే ఒకవేళ ఏమైనా గడబడితే అంటే ఒక మంచి గడబడి అనమాట, ఒకవేళ ఏమైనా మంచిది ఏమైనా జరిగితే సమ్మర్ స్లామ్ కంటే ముందు రోమన్ రేన్స్ రిటర్న్ చేసి సోలోకి ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ సోలోతో మన రోమన్ రేన్స్ ఫైట్ చేయొచ్చు సమ్మర్ స్లామ్లో. అండ్ మేబీ ఎవరు తెలుసు అంటే ఇప్పుడు ఇంత తొందరగా అయితే మన డబ్ల్యూడబ్ల్యూ ఇలా మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే రోమన్కి కలిపి ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ చేయాలంటే అది సర్వైవర్ సిరీస్లో జరుగుతుంది అనమాట, ఒక వార్ గేమ్స్ అనేది. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారు అనమాట. సో అందుకని మేబీ రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన సమ్మర్ స్లామ్ కంటే ముందు
ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు అనుకుంటా సోలో సికోవాతో, లేదంటే రోమన్ రైన్స్ సమ్మర్స్లామ్ కంటే ముందు రిటర్న్ చేయకపోతే మన జిమ్యూస్ జేవుస్ ఫైట్ చేయొచ్చు మన న్యూ బ్లడ్ లైన్తో ఒక టాగ్ టీమ్ మ్యాచ్లో. అండ్ అప్పుడు సమ్మర్స్లామ్లో రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తారన్నమాట. అండ్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన కొన్ని రూమర్స్ వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు పాల్ హేమన్కి అంటే మన బ్రాక్ ఎంత క్లోజ్ అది అందరూ తెలుసు అనమాట. అంటే మధ్యలో రీసెంట్లీ బిట్రే జరిగింది కరెక్ట్, బట్ రియాలిటీ ఏందో నేను అందరికి ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. అంటే మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్కి ఎంత అంటే రియల్ లైఫ్లో చాలా మంచి ఫ్రెండ్ అని నేను అందరికి ముందే మన వీడియోస్లో చాలాసార్లు చెప్పినాను. అండ్ రోమన్ రైన్స్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట రియల్ లైఫ్లో. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో మన బ్రాక్ బి పాల్ హేమన్ సైడ్ వచ్చిన రావచ్చు, అంటే ఇండైరెక్ట్లీ మన రోమన్ రైన్స్ సైడ్ బి వచ్చిన రావచ్చు అనమాట మన బ్రాక్ లెస్నర్. ఎస్, బ్రాక్ లెస్నర్ పైన కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద భయంకరమైన అటాక్ జరిగింది పాల్ హేమన్ పైన. సో కంపల్సరీ మన బ్రాక్ పైన రూమర్స్ రావాల్సిందే. అండ్ ఇప్పుడు ఈ రూమర్స్ ఎంతవరకు నిజమైతే దీని గురించి అయితే ఎక్కువ ఐడియా లేదన్నమాట. బట్ పాల్ పైన ఎంత భయంకరమైన అటాక్ జరిగితే కంపల్సరీ బ్రాక్ పేరు లేస్తుంది. అండ్ బ్రాక్ పేరు కంపల్సరీ వచ్చింది. అండ్ బ్రాక్ పైన ఏమైనా రూమర్స్ వస్తున్నాయంటే మేము మన బ్రాక్ లెస్నర్ బి మన పాల్ హేమన్కి ఇన్ ఫ్యూచర్లో కాపాడడానికి వచ్చిన రావచ్చు, పాల్ హేమన్ సైడ్ వచ్చిన రావచ్చు మన బ్రాక్ లెస్నర్ అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి బాస్, లేదా అంటలేను. కానీ ఇప్పుడు ఈ రూమర్స్ ఎంతవరకు నిజమైతే మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటి మాత్రం కన్ఫామ్, అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ రోమన్ రైన్స్తో పాటు వచ్చినప్పుడు, లేదంటే రోమన్ రైన్స్ కంటే ముందు మేబీ ఒక వారం అటు ఇటు వచ్చిన రావచ్చు అంట మన పాల్ హేమన్. కానీ నేనేమంటున్నా అంటే మన పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్ ఇద్దరు కలిసి వస్తాను ఇక డైరెక్ట్గా చాలా అంటే చాలా కిరాకుంటానమాట. లేదంటే మన జిమ్యూస్ జేవుస్ రీయునైట్ అయిన తర్వాతైనా మన పాల్ హేమన్ వచ్చినా ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పాల్ హేమన్ సైడ్ కంపల్సరీ మనకి ఒక సపోర్ట్ కావాలి. ఇప్పుడు పాల్ హేమన్ సింగిల్ అయిపోయినారు కదా, సో పాల్ హేమన్ సైడ్ ఒక సపోర్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు జేవుస్ చేసిన జిమ్యూస్ చేసిన ఒక టీం అనేది ఉండాలన్నమాట మన పాల్ హేమన్ సైడ్. సో అందుకనే ఒక టీం అంటే మన పాత బ్లడ్ లైన్లో ఇప్పుడు కొంతమంది మెంబర్స్ రీయునైట్ అయిన తర్వాతనే మన పాల్ హేమన్ వస్తారని ఇలాంటి రూమర్స్, లేదంటే డైరెక్ట్గా మన రోమన్ రైన్స్తో పాటు వస్తారని ఇలాంటి రూమర్స్ అన్నమాట మన పాల్ హేమన్ రిటర్న్ పైన. సో నిజం చెప్పాలంటే ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే పాల్ హేమన్ అటాక్ పైన ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి. సో మనం ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజే మార్నింగ్ అటాక్ జరిగింది కదా. సో అందుకని మనం అంటే ఇప్పుడు ఏమైనా రూమర్స్ వచ్చినాయో ఆ రూమర్స్ అయితే నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. కానీ మనం ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ నాకు ఇంకా ఏమైనా రూమర్స్ వచ్చినా, ఇంకా నాకు ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.